హాయ్ అండి, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సింది ఒక పెద్ద సైజు ముల్లంగి తీసుకున్నాను నేను. దానికి ఒక పచ్చిశనగపప్పు ఒక స్పూను, 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 10 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్ల నూనె వేసి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. అవి కొంచెం లేట్గా ఎగుతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకొని జస్ట్ అలా 1 మినిట్ వేయించాక దాంట్లో కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసి కొద్దిగా వేయించాలి. అంటే మనం వేగే దాన్ని బట్టి పల్లీలు కొంచెం లేట్గా వేగుతాయి, అందుకని ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవి కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయల ముక్కలు వేసుకొని ఇట్లా జస్ట్ 1 మినిట్ వేయించుకోవాలి. ఆ తర్వాత ముల్లంగి ముక్కలను కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో కొద్దిగా చింతపండు వేయాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకొని అట్లా 1 నిమిషం పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చుకోవాలి. బాగా ఉడకనివ్వద్దు. అలా మగ్గిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని ఫస్ట్ మనం వేయించుకున్న మసాలా దినుసులు మిక్సీ వేసుకొని ఆ తర్వాత మనం మగ్గబెట్టుకున్న రాడిష్ ముక్కలు వేసి మిక్సీ పెట్టిన తర్వాత ఇలా పోపు పెట్టుకోవాలి. పోపులో పోపు గింజలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి ఒక ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకొని మనం మిక్సీ చేసిన పచ్చడి కూడా అందులో వేసి 1 నిమిషం వేయించుకుంటే ఏమైనా పచ్చిగా ఉంటే ఆ వాసన పోయి మనకి 2-3 రోజులు స్టాక్ ఉంటుంది. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ మీరు కూడా చేసి కొని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.